దేవుడు అంట అబ్రహాం గారితో మాట్లాడి ఏమన్నాడంట, నీవు లేచి, మనకి ఈ రోజుల్లో బాగా వాడుక అయిపోయిన మాటలు ఏంటంటే, నువ్వు లేచి స్వస్థత పొందుకో, నువ్వు లేచి బాగుపడు, నువ్వు లేచి నీ పరిపెట్టుకొని వెళ్ళిపో అని. మనం దేనికి ఇన్స్టెంట్ కార్యాలకి బాగా అలవాటు పడిపోతున్నారు సంఘస్థులు. ఏ కార్యాలకు అలవాటు పడుతున్నారండి? ఇన్స్టెంట్ గా, అప్పటికప్పుడు ఒక అద్భుతం జరిగితే, అప్పటికప్పుడు ఒక ఆశ్చర్యం జరిగితే అమ్మ దేవుడు ఉన్నాడు అంటే, తెల్లారి జరగకపోతే దేవుడు లేదంటే. ఏ అద్భుతము అబ్రహాం జీవితంలో అప్పటికి జరగలేదు, కానీ దేవుడు మాట్లాడి ఏమన్నాడంట అంటే, నీవు లేచి ఏం చేయాలంట, నీ దేశం నుండి, నీ బంధువుల యొక్క నుండి, నీ తండ్రి ఇంటి నుండి. ఇదే మాట దేవుడు మనతో చెప్తే చేస్తామండి. నాకున్నదే బంధువులు అసలు ఎప్పుడో 6 నెలల సంవత్సరానికి జరిగే ఒక ఫంక్షన్ కి ఆదివారం అనుకొని పోవద్దంటే ఎక్కడ లేని మా సంఘానికి కలుగుతుంటే, ఆదివారం పోయినా పర్వాలేదని మందిరాలు ఎగ్గొట్టేసి కదండి, ఆ విలువ తెలియకుండా వెళ్ళిపోతా ఉంటే అబ్రహాం గారితో దేవుడు ఏమన్నాడట, నీ దేశం విడిచిపెట్టేయాలి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టేయాలి. ఇంకొకటి ఏంటంట, బంధువుల యొద్ద నుండి కూడా నువ్వు లేచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? నేను చూపించే ప్రాంతానికి నువ్వు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అంత విశ్వాస వీరులుగా నన్ను చేయి ప్రభువా, నన్ను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేయి అంటే, మొదట నువ్వు దేవుడు చెప్పిన దానికి లోబడడం నేర్చుకుంటే నిన్నే ఒక ఆశీర్వాద పాత్రగా దేవుడు మారుస్తాడు.